20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. సినిమాల్లో నవవధువు కిడ్నాప్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవేంటి? వేగంగా దూసుకొచ్చే సుమోలు, విలన్ల గ్యాంగులు, భారీ చేజింగ్లు, ఫైట్లు. ఇదంతా స్క్రీన్ పై చూస్తే థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ సరిగ్గా ఇలాంటి సినిమా సీనే రియల్ లైఫ్లో రిపీట్ అయితే, అది మన తెలంగాణలో 4 కార్లు ఒకేసారి ఒక ఇల్లుని చుట్టుముట్టాయి. క్షణాల వ్యవధిలో అక్కడ బీభత్సం మొదలైంది. అడ్డు వచ్చిన వారిని నెట్టేస్తూ కేకలు వేసిన ఒక నవవధువును బలవంతంగా కారులో ఎక్కించుకొని గాల్లో కలిసిపోయారు. కులాంతర వివాహం చేసుకుందనే ఒకే ఒక్క కారణంతో సాక్షాత్తు కన్నవారే కూతురిని కిడ్నాప్ చేసిన ఈ షాకింగ్ ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ రియల్ లైఫ్ సినిమాటిక్ స్టోరీకి కేంద్రం మెదక్ జిల్లాలోని ఎల్లాపూర్ గ్రామం. ఈ ఊరికి చెందిన ప్రణయ్ అనే యువకుడు ఒక యువతిని ప్రాణంగా ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. జీవితాంతం కలిసి నడవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. 2 కుటుంబాలను ఒప్పించాలని చూసినా లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా వధువు తరపు కుటుంబ సభ్యులకు ఈ ప్రేమ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. దీంతో ప్రేమికులిద్దరూ ధైర్యం చేసి ఈ నెల 6న కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లి పీటలపై ఒక్కటైన ఈ కొత్త జంట ఇకపై తమ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది, కొత్త లోకంలోకి అడుగు పెట్టుకుంటున్నాం అనుకున్నారు. కానీ తమ వెనుక కిడ్నాప్ అనే కుట్ర ఉందని ఆ నవదంపతులు ఊహించలేకపోయారు. కూతురు మాట వినకుండా వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందనే కోపం వధువు కుటుంబంలో లావాలాగా పేలింది. ఎలాగైనా అమ్మాయిని వెనక్కి తీసుకురావాలి, వరుడి కుటుంబానికి బుద్ధి చెప్పాలి అని వధువు తండ్రి, బంధువులు కలిసి ఒక పక్కా సినిమా స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం 4 భారీ కార్లలో వధువు తరపు బంధువులు, అనుచరులు భారీగా ఎల్లాపూర్లోని వరుడు ప్రణయ్ ఇంటికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ 4 కార్లు ప్రణయ్ ఇంటిని చుట్టుముట్టాయి. కార్లలోంచి దిగిన వ్యక్తులు కరుడుగట్టిన విలన్లలాగా ప్రణయ్ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ క్షణాల్లో సీన్ మారిపోయింది. గొడవ, ఆర్తనాదాలు, ఆ ఇల్లంతా ఒక రణరంగంగా మారిపోయింది. ఇంట్లో ఉన్న నవవధువును వధువు తరపు వారు బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. నన్ను వదిలేయండి, నేను రాను అంటూ ఆ వధువు ఎంతలా ఏడ్చినా, కేకలు వేసినా ఆ కిరాతకులు కరుణ కలిగించలేదు. తన భార్యను కాపాడుకోవడానికి వరుడు ప్రణయ్, అతని తల్లిదండ్రులు, అక్కడ ఉన్న స్థానికులు ప్రాణాలకి తెగించి అడ్డుపడ్డారు. కానీ ఆ 4 కార్లలో వచ్చిన గ్యాంగ్ ఆవేశంతో ఊగిపోయింది. అడ్డు వచ్చిన ప్రణయ్ని, అతని కుటుంబ సభ్యులను దారుణంగా నెట్టేస్తూ వధువును బలవంతంగా కారులోకి ఎక్కించేశారు. అంతే, కార్ డోర్లు పడ్డాయి. ఎక్సిలేటర్ గట్టిగా తొక్కారు. అడ్డుగా నిలబడిన స్థానికులను సైతం కారుతో ఢీకొట్టేంత పనిచేస్తూ ఆ 4 కార్లు మెరుపు వేగంతో అక్కడి నుండి మాయమైపోయాయి. కళ్ల ముందే భార్య కిడ్నాప్ అవ్వడంతో ప్రణయ్ నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్, పోలీస్ యాంగిల్ ఇప్పుడే బయటకు వచ్చింది. ఈ కులాంతర వివాహానికి సంబంధించి ఈ ఘోరం జరగడానికి ముందే పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట ప్రకారం ఇద్దరు మేజర్లు కాబట్టి కలిసి బతికే హక్కు ఉందని బహుశా పోలీసులు చెప్పి ఉండొచ్చు. కానీ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ముగిసిన మరుసటి రోజే వధువు తరపు వారు ఇంత ధైర్యంగా వరుడి ఇంటికి వచ్చి కిడ్నాప్కు పాల్పడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మా కళ్ల ముందే మా కోడలిని ఎత్తుకెళ్లారు, ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు, మాకు రక్షణ కల్పించడంలో, వధువును రక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పంట పొలాలకు పనుల మీద వెళ్ళిపోయారు. మేము ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ మేల్స్ అందరం మేము జాబ్స్ అవి పనుల మీద మేము వెళ్ళిపోయినాం. అంతే, వాళ్ళు ఎవరు లేని చూసి వచ్చారు. వేరేటోడు ఎవడో ఫోన్ చేసి సపోర్ట్ తీసుకొని వచ్చారు. లోకల్లో కూడా ఎవరో గైడ్ చేసారు. వాళ్ళు ఎవరో ఉన్నారు తెలిసిన వాళ్ళే గైడ్ చేసారు. లోకల్ ఈ లొకేషన్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళు ఖచ్చితంగా రెక్కి చేసి వచ్చారండి. ఏదైనా ఉంటే స్టేషన్కి పోయి మాట్లాడి సామరస్యం చేసుకుంటే బాగుండేది. అంత చేయకుండా ఏంటంటే దౌర్జన్యం చేసి ఇంట్లో ఆడపడుచుల పైన దాడి చేసి లాక్కొని వెళ్ళడం, మరి పొద్దున ప్రాణాపాయం జరిగినా కానీ సమస్య ఎవరు ఫేస్ చేస్తారు? అలా ఇప్పుడు ఊళ్ళో కూడా అంతే జరుగుతాయి. ఊళ్ళో మన ఇంట్లో జరిగినప్పుడు ఊళ్ళో కూడా అందరికి ఏమైనా సమస్య వస్తుంది. అట్లా కూడా దాడి చేసి అన్ని అట్లా మంచివి కావు కదా. అది ఏంటంటే పెద్ద మనుషులు అందరూ కొంచెం ఆలోచించాలి ఈ విషయం గురించి.
చేసుకుంటాం మేము అని ఇట్లా నెట్టేసిండు, కాళ్ళన్నీ కమిలిపోయి ఇట్లా అయిపోయినాయి, మొత్తం నల్లగా అయిపోయినాయి. నూకేసిండు, నన్ను నూకేసిండు, ఆ అమ్మాయిని ఇట్లా మొత్తం బిడ్డ మీద అడగబెట్టి ఇట్లా గుంజుకొని పోయిండు. ఆమె మా మీదికి వెళ్ళి తీసుకొని పోయిండు. ఇట్లా నల్లంగి వేసుకుంటాడు వాడు, బగ్గా రౌడీజం బాగా చేసుకుంటూ వచ్చిండు. మేము ఆడోళ్ళం అయితే వాళ్ళు 30 మంది వచ్చారు. మా 1:30 అయింది. మేము అన్నం తింటామని ఇట్లా బోగన్లు అన్ని గిన్నెలు అన్ని తెచ్చి పెట్టుకున్నాం హాల్లా, అందరం కలిసి తిందాం, 4-5 ఉన్నామని చెప్పి. ఇక వచ్చిర్రు ఏకదమ్మి, ఒక్కోసారి ఇద్దరు వచ్చిర్రు, ఒకసారి ఇద్దరు వచ్చిర్రు, ఒకసారి ఇద్దరు, ఇక అట్లనే వచ్చిర్రు. ఏకదమ్మి వాళ్ళందరూ 6 వచ్చిర్రు వెళ్ళవడంగానే మళ్ళీ మొత్తం ఒకటేసారి ఇంట్లో దాడి చేసిరు. ఇక మరి ఏం చేద్దాం అనుకుర్రు వాళ్ళు వచ్చి. మాకు న్యాయం కావాలి. మా కోడలు నన్ను కొట్టిర్రు, మా యారాలను కొట్టిర్రు. బలవంతంగా తెచ్చుకోలేం కదా, వాళ్ళు ఇష్టపడే తెచ్చుకురు. వాళ్ళ అమ్మాయి ఇష్టంగానే అక్కడికి వెళ్ళి వస్తేనే కదా మా అబ్బాయి చేసుకుంది.